Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. మహానాడు వేదికగా ఎన్టీ రామారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలంటూ కూడా తెదేపా శ్రేణులు అటు పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని ఈ విధంగా ఏదైతే మైలవరం జిల్లా మైలవరం నియోజకవర్గానికి అంటే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన మైక్ బాబురావు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ అంటే ఒక రకంగా తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం స్వర్గీయ నందమూరి తారక రామారావు అనే చెప్పుకోవచ్చు. తెలుగు వారి గుండె చప్పుడుగా కూడా ఆయన్ను అభివర్ణించుకుంటారు. ఆ నేపథ్యంలో ఆయనకు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ మహానాడులో ఈ విధంగా పోస్టర్లతో నిలబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. వారిని తెలుసుకుని చెప్పండి. నా పేరు మైక్ బాబురావు, మైలవరం ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చాం. ఈ కడప గడ్డ మీద మహానాడు కోసం ఎన్టీ రామారావు గారికి 102వ జయంతి సందర్భంగా ఈ భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారి దృష్టిలో తీసుకెళ్దామని చెప్పేసి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం. మరి గత 10 మహానాడుల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. లాస్ట్ 10 ఇయర్స్ ఈలేకపోయారు. ఈ సంవత్సరం 102 జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అయితే అటు కేంద్ర ప్రభుత్వాలు ఒక రకంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కొంత ఎక్కడెక్కడో ఇది జరుగుతున్న పరిస్థితి. ఇలా అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, బడుగు బలహీన వర్గాలు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా పార్టీ పెట్టి సుమారుగా 43 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 102వ వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని మనం ఒక పండుగ వాతావరణంలోనే కడప పార్లమెంట్లోనే మహానాడు మనం చేసుకుంటున్నామంటే చూస్తున్న ప్రజలు కూడా ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ప్రతి ఒక్క కార్యకర్త పసుపు షర్ట్ వేసుకొని ఒక ఐడెంటిటీ కార్డు చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇది ఒక సంక్రాంతి శోభ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మా తెలుగు వాళ్ళు కూడా అంటే ప్రత్యేక చిన్న లోటౌట్ ఒకటి ఉంది. కాబట్టి ఈ ద్వారా మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక రంగాల్లోని వారి యొక్క కళను ప్రోత్సహించడానికి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి పద్మశ్రీ కానీ వివిధ రూపాయలు ఇస్తున్నారు. అయితే తెలుగు ఆత్మగౌరవం నిలబడాలన్నా, బడుగు బలహీన వర్గాలు బాగోవాలన్నా వాళ్ళ గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వారి గురించే స్వర్గీయ నందమూరి తారక పాటుపడ్డారు. కాబట్టి ఆ మహానుభావుడు కూడా మీ ద్వారా భారతరత్న ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చే నెల 21వ తారీఖున గౌరవ ప్రైమ్ మినిస్టర్ కూడా జాతీయ యోగా కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ఈ లోపుని ఆ మహానుభావుడికి భారతరత్న ఇస్తే ఒక తెలుగువాడు కూడా మేమంతా చాలా సంతోషపడతామని మీ పత్రిక ద్వారా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాం భారతరత్న ఇవ్వాలని చెప్పేసాను. సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, ₹2 కిలో బియ్యం అందించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దేశంలో ఎన్టీఆర్ పేరు చెప్పుకోవచ్చా? అయ్యో బాబాయ్, అసలు బడుగు బరగాను కుట్టడం ఏంటి సార్? ₹2 బియ్యం అనేటువంటి రేట్ సార్, కూడు గుడ్డ ఆ మహానుభావుడు పెట్టిన కార్యక్రమం ఇదంతానా? కాబట్టి ఆ మహానుభావుడికి తెలుగువాడికి ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీ ద్వారా గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు రిక్వెస్ట్ చేస్తే భారతరత్న ఇవ్వాలని. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి అన్ని రంగాల స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ అభివృద్ధిలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు పాత్ర ఉంది. కాబట్టి వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు భారతరత్న ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రధానంగా యువకుడు నారా లోకేష్కి ఏమన్నా ఈ విషయాన్ని చెప్పబోతున్నారు అంటే, ఇప్పుడు మీరు పోస్టర్ పట్టుకున్నారు, ఈ పోస్టర్ పట్టుకొని అక్కడ ఏమన్నా మహానాడులో ఏమన్నా చూపించబోతారా? గత మా బ్రదర్ కూడా మైలవరం నుంచి గత 10 సంవత్సరాలు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఆయన ప్రతి మహానాడు కూడా వస్తున్నారు. అయితే భారతరత్న ఇవ్వాలని చెప్పి ఆయన కోరిక, అంటే ఆయన కోరిక కాదు, చుట్టుపక్కల ప్రతి ఒక్క కార్యకర్త కోరిక. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రులు ఆ మహానుభావుడు భారతరత్న మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇది ఒక మంచి వేదిక కాబట్టి, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం మీరు చూస్తున్నారు మీద డిస్టిక్ నుంచి సొంత ఖర్చులతో వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉన్నారంటే ఇది కూడా ఇందులోనే కూడా అనౌన్స్మెంట్ చేసి ఇంకా సంతోషంగా మేము కోరుకుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తే భారతరత్న ఇవ్వాలి, మహానుభావుడికి ఇస్తే మా తెలుగు ఆత్మగౌరవం సంతోషితం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ఈరోజు స్పష్టంగా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా ప్రతిపాదిస్తున్నాం. త్వరలో ఏదైతే నారా లోకేష్ కూడా అదేవిధంగా చంద్రబాబు కూడా తన తాతకు భారతరత్న అవార్డు ప్రకటించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మైలవరం వాసులు చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.